అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండి. సో అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి మహేశ్వరి ప్రొడక్షన్స్ అంట. పిఠాపురం కుర్రాడు అనేది వీళ్ళ టైటిల్. సో ఇది ఒక వెబ్ సిరీస్. వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట లీడ్స్కి. అలాగే ఫీమేల్ వచ్చేసి ఫీమేల్ ఇద్దరు కావాలి, మేల్ నలుగురు కావాలంటే ఏజ్ బిట్వీన్ 11 నుండి 19 సంవత్సరాల్లోపు ఉండే పిల్లలు కావాలంట. అలాగే ఫీమేల్ ఇద్దరు, మేల్ నలుగురు కావాలంట. సో ఇది వచ్చేసి ఏజ్ గ్రూప్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివే పిల్లల్లాగా ఉండాలంట. అలాగే ఫీమేల్ లీడ్ ఇద్దరు కావాలంటే, మేల్ లీడ్ ఒకరు కావాలంటే ఏజ్ వచ్చేసి 40 నుండి 50 సంవత్సరాల్లోపు ఉండాలంట. సో వీళ్ళకి 3 రకాల ఏజ్ గ్రూపుల్లో మేల్ అండ్ ఫీమేల్ కావాలి. ఇంకొకసారి మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. 11 నుండి 19 సంవత్సరాల్లోపు వాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు కావాలి. అలాగే ఇంటర్ చదివే మగపిల్లలు ఆడపిల్లలు కావాలి. అలాగే 40 నుండి 50 సంవత్సరాల్లోపు ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కావాలంట. సో ఫర్దర్ క్వైరీస్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దీస్ నెంబర్స్ అని ఇక్కడ డైరెక్టర్ గారి పేరు, అసిస్టెంట్ డైరెక్టర్ గారి పేరు, ప్రొడక్షన్ లీడ్ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. సో అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్టింగ్ అనేది చేయాలి అంటే నాకు ఎలాంటి ఒక ప్రయత్నం చేసే ఒక పాసిబిలిటీ అనేది వర్కౌట్ అవుతుంది అని అడగటం జరిగిందండి. ఇప్పుడు నాకు ఫిలిం స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకునే అంత స్కోప్ అనేది నాకు లేదు సార్. సో మీరు ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అది చెప్పగలుగుతారా అని అడగటం జరిగింది. సో దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హౌ టు డెలివర్ ద డైలాగ్ వాట్ ద డైరెక్టర్ హ్యాడ్ గివెన్ టు యూ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక డైరెక్టర్ అనే ఒక వ్యక్తి మీకు ఇచ్చిన ఒక డైలాగ్ పేపర్ని దాన్ని మీరు ఎలా డెలివర్ చేయాలి అనేది మీరు నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు వాయిస్లో ఆ మోడ్యులేషన్స్, డిక్షన్స్ ఈ మొత్తం ఎప్పుడైతే తెలిస్తే ఆటోమేటిక్గా మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారి లాగో, లేదంటే రామ్ చరణ్ గారి లాగో, మహేష్ గారి లాగో, బన్నీ గారి లాగో, లేదంటే చిరంజీవి గారి లాగో, వెంకటేష్ గారి లాగో, నాగార్జున గారి లాగో, బాలయ్య బాబు లాగో మీరు చేయాలి అనుకున్నట్లయితే అలా చేయడానికి ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటాను అంటే, యాక్టింగ్ అంటే నా దృష్టిలో బిహేవింగ్ యువర్ సెల్ఫ్ అనేది నేను చాలా బలంగా చెప్పేది. యాక్టింగ్ అనేది మీరు రెగ్యులర్ రొటీన్ లైఫ్లో మీరు ఎలాగైతే ఉంటారో అలాగ ఉండటమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడే ఎలా మాట్లాడతారు, ఏమిరా ఏం మాట్లా చూస్తున్నావు, అరే అవలాగా అనివారా, గీదానికి భయపడతావా, చల్లనాడు బీర్ తాగితే నువ్వు చల్లగా బీర్ లోపలికెళ్తే బ్రెయిన్లో ఉన్న బేజా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మొత్తం పురుసత్తుగా అవుతావు నాడు, ఈ టైప్లోనే మాట్లాడతారు కదా, రైట్. సో అలాగా మీరు ఏదైతే డిక్షన్ మీరు ఫిక్స్ అయి ఉన్నారో ఆ యాక్సెంట్ని, ఆ ఇదిని మీరు అడాప్ట్ చేసుకొని అదే మీరు చేసే ఒక ప్రయత్నం చేయండి. కాకపోతే దాన్ని ఏం చేస్తారంటే కెమెరాకి చెప్పండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేలను చూసుకుంటూ, ఆకాశాన్ని చూసుకుంటూ, ఎక్కడో చూసుకుంటూ డైలాగులు చెప్తూ ఉంటారు. దాని బదులు మీరు ఏంటంటే కెమెరాకి ఐ లెవెల్ అంటే ఏంటి, ఆంగికం అంటే ఏంటి, డిక్షన్ అంటే ఏంటి, మోడ్యులేషన్ అంటే ఏంటి, ఇలాంటి మెయిన్ టాపిక్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆ ప్రాపర్ యాక్టర్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. దీనికంటే సరే అసలు ఈ డిక్షన్ అనేది మీరు ఎలాగ ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది మీరు నన్ను అడిగినట్లయితే, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఏమైనా స్టోరీ బుక్స్ ఉంటాయి, ఆ స్టోరీ బుక్స్ అనేవి లౌడ్గా చదివే ఒక ప్రయత్నం చేయండి. మీలో మీరు చదవకుండా లౌడ్గా చదివే ఒక ప్రయత్నం చేయండి. లౌడ్గా చదివే ఒక ప్రయత్నం చేయడం వల్ల అసలు పదాలని మీరు కరెక్ట్గా పలుకుతున్నారా లేదా అనేది ముందు మీకు ఒక ఐడియా వస్తుంది, రైట్. సో అప్పుడు మీకు నేను ఈ పదాలని కొంచెం కరెక్ట్గానే పలుకుతున్నాను. కుర్రాడు అనే దగ్గర కుర్రాడు అన్నారనుకోండి, అది తప్పు. సో ఆ కుర్రాడు అనేది మీరు కరెక్ట్గా పలుకుతున్నారా లేదా, వెంపటి పెద్ద సత్యం అనే దగ్గర మీరు వే అని తడబడుతున్నారు అనుకోండి, అది మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో వెంపటి పెద్ద సత్యం ప్రాపర్గా పలకటం అనేది మీరు నేర్చుకోండి. సో అలాగే మీరు ఫస్ట్ కొన్ని స్టోరీ బుక్స్ తీసుకొని లౌడ్గా చదవటానికి, అంటే కొంచెం పెద్దగా చదివే ఒక ప్రయత్నం అయితే చేయండి. అలా చేయటం వల్ల మీకు ఏంటంటే ముందు ఒక భాష మీద గ్రిప్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఏదో ఒక డైలాగ్ని మీ అంతటా మీరు రాసుకొని దాన్ని మీరు 1-4 సార్లు ఎవరైనా ఫ్రెండ్ని అడిగి కెమెరాతోటి షూట్ చేసుకొని అది మీరు ప్రాపర్గా చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. అలాంటి ఒక ప్రయత్నాలు మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో
అలాగా మీరు సింపుల్ థింగ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మిర్రర్ల ముందుకెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి అది ఇది అని చెప్తారు. నేను అది కూడా చెప్పను. నేనేమంటాను అంటే మీరు మిర్రర్ ముందుకు కాదు, మీరు ముందు డిక్షన్ ఈ మొత్తం ప్రాక్టీస్ చేసుకొని మీరు ఒక 4 సార్లు యాక్ట్ చేసుకొని చూసుకొని మీరు చేయగలుగుతున్నారు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్రాపర్గా చేసే ప్రయత్నం చేసినట్లయితే మీరు సక్సెస్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ చెప్పాను కదా. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి తాడేపల్లిగూడెం అంట. సో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల వాళ్ళకు ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వచ్చేసి ప్రొడక్షన్ లీడ్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9347859725. ఐ రిపీట్ 9347859725. అసిస్టెంట్ డైరెక్టర్ నవదీప్ నాయుడు అంట. ఈయన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7671921767. ఐ రిపీట్ 7671921767. చెప్తానండి 7671921767. ఇది నవదీప్ నాయుడు గారి కాంటాక్ట్ నెంబర్. డైరెక్టర్ గారు వెంకట్ కొత్తపల్లి గారంట. ఆయన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7731836347. ఐ రిపీట్ 7731836347. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వేళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన కాస్టింగ్లో మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.